ఈ వీడియోలో 2 సమ్ 2 ఇన్పుట్ ఎరే ఈజ్ సార్టెడ్ అనే క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో బేసికల్లీ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, గివెన్ ఏ వన్ ఇండెక్స్డ్ ఎరే ఆఫ్ ఇంటిజర్స్ నెంబర్ దట్ ఈజ్ ఆల్రెడీ సార్టెడ్ ఇన్ నాన్ డిసెండింగ్ ఆర్డర్. ఫైండ్ టూ నెంబర్స్ సచ్ దట్ దే యాడ్ అప్ టు ఏ స్పెసిఫిక్ టార్గెట్ నెంబర్. లెట్ దోస్ టూ నెంబర్స్ బి నెంబర్స్ ఆఫ్ index 1 and numbers index 2, where index 1 and index 2 lies in the range of 1 to length of the numbers. Return the indices of the two numbers index 1 and index 2 added by 1 as an integer array index 1 comma index 2 of length 2. So basically మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మనకు ఒక ఎరే ఇచ్చాడు, ఎరే ఆఫ్ ఇంటిజర్స్ దట్ ఈస్ ఆల్రెడీ సార్టెడ్ ఇన్ నాన్ డిసెండింగ్ ఆర్డర్, అంటే అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయింది. నేను ఏం చేయాలి, ఫైండ్ టూ నెంబర్స్ సచ్ దట్ దే యాడ్ అప్ టు ఏ స్పెసిఫిక్ టార్గెట్. మనం ఏం చేయాలి, టూ నెంబర్స్ కనిపెట్టాలి ఇది సచ్ దట్ ఆ రెండింటి సమ్ ఈక్వల్ టు ఏ స్పెసిఫిక్ టార్గెట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం 2, 7, 11, 15 టార్గెట్ ఈక్వల్ టు 9. సో ఇక్కడ ఈ రెండిట్లో ఏ నెంబర్స్ యొక్క సమ్ ఈక్వల్ టు టార్గెట్ ఏదో అది మనం రిటర్న్ చేయాలి, వాటి ఇండిసెస్. ఎట్లా, రిటర్న్ ద ఇండిసెస్ ఆఫ్ టూ నెంబర్స్ యాడెడ్ బై వన్ ఇంటీజర్. సో ఇక్కడ ఏమైనా ఇండిసెస్ రాసుకుంటే 0, 1, 2, 3. సో ఇక్కడ 9 ఏదైతే 2, 7, 2 + 7 9 కాబట్టి ఈ రెండింటి ఇండిసెస్ రిటర్న్ చేయాలి 0, 1. వాడు ఏమన్నాడు, యాడెడ్ బై 1 అన్నాడు కాబట్టి సో వాడు ఏం రిటర్న్ చేశాడు 1, 2, 0 + 1, 1 + 1. సో 1, 2 అయితే రిటర్న్ చేశాడు. సో బేసికల్లీ ఇది సేమ్ యాజ్ టూ సమ్ క్వశ్చన్, బట్ మనకి ఇక్కడ చిన్న కండిషన్ చేంజ్ ఏంటి, ఆల్రెడీ సార్టెడ్ అన్నాడు అండ్ రిటర్న్ ఏం చేయాలి యాడెడ్ బై 1. నేను ఆల్రెడీ టూ సమ్ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. సో అసలు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా చేయాలంటే, మనకి ఎగ్జాంపుల్ ఏం ఇచ్చాడంటే 2, 7, 11, 15 అండ్ టార్గెట్ ఏం ఇచ్చాడు 9. సో నేను ఏం రిటర్న్ చేయాలి, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ వచ్చేది దే సమ్ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్. సో ఆ టూ నెంబర్స్ n1, n2 అనుకుంటే n1 + n2 ఈక్వల్ టు టార్గెట్. ఇది కదా మనం రిటర్న్ చేయాలి. సో మనం ఇక్కడ ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో ట్రై చేద్దాం. మనం ఆల్రెడీ నార్మల్గా అయితే టూ సమ్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో మనం ఆల్రెడీ చూసాం. ఆ మెథడ్ అయితే మీకు కావాలంటే ఆ వీడియో చెక్ చేయండి. కానీ కొత్తగా ఇంకా మనకి ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు, సార్టెడ్ అని ఇచ్చాడు. సో మనం ఈ సార్టెడ్ వాడి ఎలా ఎఫిషియెంట్గా సాల్వ్ చేయొచ్చు. వీడు చూసుకుంటే మనకి టూ నెంబర్స్ కావాలి. సో నేను ఏం చేస్తాను అంటే ఎల్, ఆర్ అని రెండు నెంబర్స్ తీసుకుంటా, స్టార్టింగ్ ఒకటి లాస్ట్ ఒకటి. ఎందుకు స్టార్టింగ్ లాస్ట్ అంటే ఇది అన్నిటికంటే స్మాలెస్ట్ మినిమం ఎలిమెంట్, ఇది మ్యాక్సిమం ఎలిమెంట్. సో ఫస్ట్ అయితే నేను రెండింటిని సమ్ చేస్తాను, ఎల్ + ఆర్. ఇది ఈక్వల్ టు టార్గెట్ అయితే ఈ పేరే కదా మనకి కావాల్సింది. సో నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా రిటర్న్ చేస్తాను. లేదు నాకు ఈ రెండింటి సమ్ ఈక్వల్ టు మన టార్గెట్ లేదు, ఏమైంది రెండింటి సమ్ గ్రేటర్ దెన్ టార్గెట్ ఉంది, ఈ సమ్ అనేది గ్రేటర్ దెన్ టార్గెట్ ఉంది. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ ఆర్ని డిక్రిమెంట్ చేస్తాను. ఎందుకు, ఇది మ్యాక్సిమం ఎలిమెంట్ కాబట్టి దీని లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్. సో నేను డిక్రిమెంట్ చేస్తూ ఉంటే మన సమ్ ఏమైంది డిక్రీజ్ అయింది. సో ఎవ్రీ టైం మనం ఆర్ని డిక్రీజ్ చేసేటప్పుడు ఏమైంది సమ్ అనేది డిక్రీజ్ అయ్యింది. సో అలానే సపోజ్ ఇప్పుడు ఎల్ + ఆర్ ఈజ్ <9 అన్నాడు అనుకోండి. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ లెఫ్ట్ని ఇంక్రిమెంట్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్టయితే లెఫ్ట్ని ఎందుకు ఇంక్రిమెంట్ చేస్తాను అంటే ఎవ్రీ టైం మనం లెఫ్ట్ని ఇంక్రిమెంట్ చేసేటప్పుడు మన ఆ రెండు వాల్యూస్ సమ్ ఏమైంది అంటే ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ని ఇంక్రిమెంట్ చేస్తాము సమ్ వాల్యూ పెరిగింది, రైట్ని డిక్రిమెంట్ చేస్తాము సమ్ వాల్యూ తగ్గింది. సో ఇప్పుడు నేను సేమ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇంకో టార్గెట్ చూద్దాం. సో సపోజ్ 2, 7, 11, 15 మన టార్గెట్ వచ్చేసి మాత్రం 18 అనుకుందాం. సో మన ఇక్కడ బేసిక్గా మనం చూస్తే ఈ రెండింటి యొక్క సమ్ అయితే 18. సో నేను అట్లా రిటర్న్ చేస్తాను. కానీ మన ఈ లెఫ్ట్ రైట్ ద్వారా ఎలా చేయొచ్చు అసలు ఒక ప్రాక్టికల్ డ్రై రన్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఈ రెండింటి సమ్ ఎంత లెఫ్ట్, లైక్ మినిమం అండ్ మ్యాక్సిమం సమ్ ఎంత 2 + 15 ఎంత 17. ఈ రెండింటి సమ్ అయితే 17 విచ్ ఈస్ లెస్ దెన్ టార్గెట్. సో నేను ఏం చేస్తాను అంటే లెఫ్ట్ని ఇంక్రిమెంట్ చేస్తాను. లెఫ్ట్ ఇక్కడికి వచ్చింది 7 దగ్గరికి వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండింటి సమ్ ఎంత 7 + 15 ఎంత 22. సో ఇప్పుడు ఇది ఎంత గ్రేటర్ దెన్ టార్గెట్. మనం టార్గెట్ కంటే ఎక్కువ ఉంటే మన సమ్ అయితే ఏం చేయాలి, నేను రైట్ని డిక్రిమెంట్ చేయాలి, అంటే రైట్ని తగ్గియాలి. సో రైట్ని ఇక్కడికి రప్పించుకుంటా. సో ఇప్పుడు ఈ రెండింటి సమ్ ఎంత 7 + 11.
విచ్ ఈస్ 18 విచ్ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్. సో ఇప్పుడైతే ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో కోడ్ చూద్దాం. సో ఇక్కడ కోడ్ చూసినట్టయితే లెఫ్ట్ రైట్ అనే 2 పాయింట్లే తీసుకున్నాం. ఎక్కడ లెఫ్ట్ ఏమో స్టార్టింగ్ లైక్ మినిమం ఎలిమెంట్, రైట్ ఏమో ఎండ్ ఆఫ్ ది ఏరియా మ్యాక్సిమం ఎలిమెంట్. ఎందుకు సార్టెడ్ కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ అనేది మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది, ఫస్ట్ ఎలిమెంట్ అనేది మినిమం వాల్యూ ఉంటుంది. సో నేను ఇక్కడ వైల్ లూప్ వేసుకొని ఈ రెండింటి యొక్క సమ్, సో లెఫ్ట్ అండ్ రైట్ ఈ రెండింటి యొక్క సమ్ అనేది ఒక వాల్యూ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. సో సపోజ్ ఈ వాల్యూ అనేది మన టార్గెట్కి ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, రిటర్న్ చేస్తాం. సో నేను డైరెక్ట్గా రిటర్న్ చేస్తాను. ఈక్వల్ కాలేదు, సో కాలేనప్పుడు ఏం కేసెస్ ఉంటాయి, ఐదర్ పెద్దగా ఉంది లేదా చిన్నగా ఉంది. టార్గెట్ కంటే పెద్దగా ఉంది, టార్గెట్ కంటే చిన్నగా ఉంది. సపోజ్ టార్గెట్ కంటే చిన్నగా ఉంటే, ఇక్కడ టార్గెట్ కంటే చిన్నగా ఉంటే లెఫ్ట్ పాయింట్ అని ఇంక్రిమెంట్ చేస్తాను. లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని అప్డేట్ చేసి దాన్ని నెక్స్ట్ ఎలిమెంట్కి చూసుకుంటే, ఎందుకు నెక్స్ట్ ఎలిమెంట్ పెద్దగా ఉంటుంది కాబట్టి, సో అప్డేటెడ్ సమ్ అనేది ఈక్వల్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు కాబట్టి. లేదు వాల్యూ చిన్నగా లేదు, మన టార్గెట్ కంటే ఎక్కువ ఉంది, అప్పుడు ఈ కేసు, సో వాల్యూ గ్రేటర్ దెన్ టార్గెట్ అయింది మన థర్డ్ కేసు. అప్పుడు నేను ఏం చేస్తా, రైట్ పాయింట్ అనేది డిక్రిమెంట్ చేస్తా. ఎందుకు, రైట్ పెద్ద వాల్యూ అవ్వచ్చు, సో దానికంటే తక్కువ వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి, సో నేను డిక్రిమెంట్ చేస్తాను. ఎందుకు డిక్రిమెంట్ చేస్తానంటే నెక్స్ట్ టైం వచ్చే అప్డేటెడ్ సమ్, సో మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్లో ఇక్కడ వాల్యూ మేబీ ఈక్వల్ టు టార్గెట్ అవ్వచ్చు డిక్రిమెంట్ చేసాం కాబట్టి. సో ఇలా అయితే మనం పెద్దగా ఉంటే ఏమో డిక్రిమెంట్ చేస్తాం, చిన్నగా ఉంటే ఏమో ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఇలా ఎవ్రీ టైం కంపేర్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ 2 పాయింటర్ అప్రోచ్ వాడి, ఇక్కడ 2 పాయింటర్ అంటే లెఫ్ట్ రైట్, ఇలా లెఫ్ట్ రైట్ అండ్ 2 పాయింటర్స్ వాడాయి కాబట్టి దీన్ని 2 పాయింటర్ అప్రోచ్ అంటారు. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఏంటి, బిగ్ ఆఫ్ ఎన్. ఎందుకు మనం సింగిల్ వైల్ మన ఏరియా మొత్తం ఒక్కసారి ఇటరేట్ అవుతుంది కాబట్టి బిగ్ ఆఫ్ ఎన్. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1. ఎందుకు బిగ్ ఆఫ్ 1 అంటే ఇక్కడ ఓన్లీ మనం ఎల్, ఆర్ అండ్ 2 వేరియబుల్సే వాడుతున్నాం అంటే స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1. సో మనకి 2 సమ్ క్వశ్చన్ ఇది రెండింటికి తేడా ఏంటంటే ఇక్కడ మనం సార్టెడ్ అనే కాన్సెప్ట్ వాడి స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ నుంచి బిగ్ ఆఫ్ 1 చేశాం. సో 2 పాయింటర్ అప్రోచ్ వల్ల స్పేస్ కాంప్లెక్సిటీ అయితే ఆప్టిమైజ్ చేశాం. సో ఈ రకంగా అయితే క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.